హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్టీటీ నేటి వార్తలు. నేడు రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక. నేడు కేంద్ర విద్యాశాఖ కీలక ప్రెస్ మీట్, నీట్ పరీక్షల గందరగోళంపై వివరణ. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం, రుణమాఫీ, విభజన సమస్యలు, ప్రాజెక్టులపై చర్చించనున్న కేబినెట్. నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు నుండి విడుదల, నిన్న బెయిల్ ఇచ్చిన కోర్టు. చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య, ఆమె ప్రజెంట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ సంచలన విజయం. ఏపీలో చంద్రబాబును కలిసిన ఏపీ బీజేపీ నేతలు గత మద్యం ఇసుక పాలసీలపై విచారణకు విజ్ఞప్తి, బీజేపీ ఆఫీస్కి విజ్ఞప్తి. ఈవీఎం ఓటింగ్ మిషన్ల వెరిఫికేషన్ వైఎస్ఆర్సీపీ అప్లికేషన్ త్వరలో వెరిఫై చేయనున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్. నీటి అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బతిన్న 60% రిజర్వేషన్లు కోర్టు రద్దు చేసింది. సీఎం చంద్రబాబుకి ఎంపీ పురంధేశ్వరి లేఖ ఇసుక పాలసీలపై పలు సూచనలు చేశారు. మండు టెండర్లకు దేశం వెలువెల్లాడుతున్న రాజధాని ఢిల్లీలో వేడిగాలు ఎక్కువగా ఉన్నాయి. నేడు మరోసారి జగన్ ఆస్తుల కేసు విచారించనున్న సిబిఐ కోర్టు. ఏపీలో పలువురు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులు ప్రభుత్వం బదిలీ చేసింది. జగన్ నిన్న నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో నాయకులకు ధైర్యం చెప్పారు. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే, పాల్గొనున్న నరేంద్ర మోదీ. తెలంగాణ సింగరేణి గనులు కేటాయించాలని తెలంగాణ కేంద్ర మంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.